గురువుగారు ప్రతిపక్ష భావన గురించి చెబుతూ ఉండగా శివ సంహితుడు పైకి లేచి, గురువుగారు వితర్క భావన అనేది ఎందుకు కలుగుతుంది మానవులలో? దైవం అనేది ఉన్నది కదా, దైవాన్ని ఎందుకు పూజించరు? దైవాన్ని పూజించే వారందరూ కూడా దైవ గుణాలను ఎందుకు ఆచరించరు అని అడిగాడు. నేను ఇదివరకే మీకు తెలియజేశాను, భక్తి ఒక్కటే ముక్తికి మార్గం. అచంచలమైన భక్తి మానవులలో భగవంతుని ప్రేమింపజేస్తుంది. పూజ పుష్పాలతో మాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను స్వామికి సమర్పించి, ఆయనే తప్ప ఇంకెవరూ లేరు లోకంలో తనకు కావలసిన వారు, ఈ బంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా తాత్కాలికమైనవే అని భావించి ఎవరైతే భగవంతుని పూజిస్తూ ఉంటారో ప్రేమిస్తూ ఉంటారో వారు భక్తులు అనబడతారు. వారిలో ఈ వితర్క భావన ఏ కొద్దిగా అయినా కూడా రాదు. ఎందుకంటే వారు భక్తులు, సత్యాన్నే చెబుతారు, ధర్మాన్ని ఆచరిస్తారు, నీతి నియమాలను ఉల్లంఘించరు. కానీ వితర్క భావాలు కలిగిన వారు కూడా భక్తులుగా నటించడం కోసం సమాజంలో తానొక గొప్ప భక్తుడని, తనకున్నంత భక్తి ఇంకెవరికీ లేదు అని మనోభావాలను పెంచుకొని ఇతరుల ముందు అలా కనిపించాలని లోపల మాత్రం అనేక దుష్కర్మలు దుష్కార్యాలకు రూపకల్పన చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు వితర్క భావనతో కూడినటువంటి కపట వేషగాళ్ళుగా మనం అందరం గుర్తించాలి. అయితే అటువంటి వారిని సమాజం గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే మానవులందరికీ జ్ఞానం ఉండదు, అంటే సమమైన జ్ఞానం ఉండదు. ఒకరికి కొంచెం ఎక్కువ జ్ఞానం, మరికొందరికి తక్కువ విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎవరికైతే ఏ విషయం మీద సరైన అవగాహన ఉండదో అటువంటి వాళ్ళు బలహీనమైన మనసు కలిగి ఉంటారు. వారు వెంటనే ఇటువంటి వాళ్ళ మాటలకు లొంగిపోయి చేయరాని పనులు చేస్తూ అడ్డదారిలో తప్పుదారిలో పోతూ ఉంటారు. అలా పోతూ ఉండడమే పాపకర్మ అని వారికి తెలియదు. వారి ధీమా అంతా కూడా దేవుడున్నాడా, ఎక్కడ ఉంటే కనబడాలి కదా, గుళ్ళో దేవుడి విగ్రహమే కదా, ఆయన ఎక్కడ చూస్తాడు అనేటువంటి భావన లోపల మాత్రం ఖచ్చితంగా బలంగా నాటుకొని ఉంటుంది. వీరికి శాస్త్రజ్ఞానం శూన్యం. వీరు దాన ధర్మాలను చెయ్యరు, అసత్యాలను అబద్ధాలను ఎప్పుడు మోసుకుంటూ తిరుగుతూ ఉంటారు. చేసేవన్నీ అధర్మ కార్యక్రమాలు, పాపకర్మలే. పైకి మాత్రం పెద్ద మనుషుల్లా కనబడతారు కొందరు జ్ఞానం బోధించే వారిలా వేషధారణ కలిగి ప్రజలను వంచిస్తూ అధిక ధనాన్ని దోచుకుంటూ ఉంటారు. పొరక పొల్లను కూడా, చీపురు పొల్లను కూడా, గడ్డి పరకను కూడా కోరనివాడే నిజమైనటువంటి భక్తుడు, నిజమైన గురువు అని లోకం గ్రహించాలి. ధనం కోరేవారు, సంపద కోరేవారు, ఒంటి నిండా బంగారం ధరించి దగదగా మెరిసిపోయేవారు, ఇలాంటి వారందరూ నిజమైన